నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. 2,93,81,000 నగదు, 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకుల్లో ఉన్న 1,10,00,000ను సీజ్ చేశారు. మొత్తంగా ఏసీబీ సోదాల్లో 6,07,81,000 ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. 2,93,81,000 నగదు, 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకుల్లో ఉన్న 1,10,00,000 సీజ్ చేశారు. మొత్తంగా ఏసీబీ సోదాల్లో 6,07,81,000 ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్ లో సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఆర్ఓ రెవెన్యూ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న నరేందర్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు అని చెప్పి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైతే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అనే కోణంలో ఇప్పటి వరకు కొన్ని ఫిర్యాదులు అందాయని చెప్పి ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం అయితే సుమారు 2.5 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటి వరకు నగదును పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక 1/2 కిలో బంగారంతో పాటు అలాగే విలువైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఏదైతే డబ్బులకు సంబంధించిన మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ ని తీసుకెళ్లడం జరిగింది. ఆ డబ్బులు కౌంట్ చేస్తున్న మిషన్స్ ని తీసుకెళ్లి అక్కడ సుమారు 2.5 కోట్లకు పైగా డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బుల్ని స్వాధీనం చేసుకుని వాటిని లెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎంత నగదు ఉన్నదనేది కూడా ఇంకా ఇప్పటివరకు తెలియదు. సంబంధించిన అధికారులు అయితే ప్రస్తుతానికి పెద్ద ఎత్తున టీం చేరడం జరిగింది. ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు తనకు సంబంధించిన వివిధ ప్రాంతాలైన అంటే ఎక్కడెక్కడ ఉన్నాడో గతంలో కూడా తనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన ఇల్లు కానీ అక్కడ కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4 నుంచి 5 తన ప్రాంతాలకు సంబంధించిన వారి చుట్టాలుగా బంధువులు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన ఇల్లు కావచ్చు, నరేందర్ సంబంధించిన ఇంట్లో కావచ్చు, ఇప్పటి వరకు సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బంగారంతో పాటు విలువైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. 2 కౌంటింగ్ మిషన్లతో ఇప్పటివరకే డబ్బులు లెక్కిస్తున్నారు. ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెప్పేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రెవెన్యూ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న నరేందర్ ఇంట్లో ఒక్కసారిగా ఏసీబీ సోదాలు జరగడంతో ఒకసారిగా కార్పొరేషన్ లో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రాజేష్, అలాగే నరేందర్ కు సంబంధించిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అంటే ఆయనకి తెలిసిన ప్రతి ఒక్కరింట్లో ఏసీబీ సోదాలు ఇప్పుడు ముగిసినట్లేనా, ఇంకా ఉన్నాయా? అంటే ఉదయం ఫస్ట్ ప్రారంభమైంది. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని అశోక్ టవర్స్ లో తన నివాసం ఉంటాడు. ఉదయం 5 గంటలకి ప్రారంభమైన ఏసీబీ సోదాలు దాని తదనంతరం మధ్యాహ్నం తర్వాత ఏదైతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, తను గతంలో ఏదైతే ఆ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ బంధువులు ఉంటున్నారో అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. ప్రస్తుతానికైతే సోదాలు నిర్వహించిన తర్వాత మనకు ప్రాథమిక సమాచారం ఇంటర్నల్ గా సమాచారం వచ్చింది. అయితే ఇప్పటి వరకు 2.5 కోట్ల రూపాయలు బాగా క్యాష్ దొరికిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ఎంతవరకు ఆస్తులు కూడా పెట్టాడు, దానికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు అనేది విషయం అయితే తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే 2.5 కోట్ల రూపాయల అమౌంట్ తో పాటు ఇప్పటి వరకు విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.